హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ లాటరల్, లాంగిట్యూడినల్, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్స్ అండ్ పాయిజన్ రేషియో. వీటి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం స్ట్రెస్కు స్ట్రెయిన్కి ఉన్న రిలేషన్షిప్ అది 1 డైమెన్షన్లో, 2 డైమెన్షన్లో, 3 డైమెన్షన్లో ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. మనం ఫస్ట్ 1 డైమెన్షన్లో స్ట్రెస్కి స్ట్రెయిన్కి ఉన్న రిలేషన్షిప్ తెలుసుకుందాం. 1 డైమెన్షన్స్ అంటే ఒక బాడీ మీద టెన్సైల్ లోడ్ అప్లై చేసినాం. 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకొని మనం ఒక ఎక్స్ యాక్సిస్ వైపే కన్సిడర్ చేసుకుందాం లోడ్ అప్లై అయినప్పుడు. అప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్ వైపు ఉన్న లెంత్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఓన్లీ 1 డైమెన్షన్లో తీసుకున్నాం కాబట్టి మనకు స్ట్రెస్కి స్ట్రెయిన్ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఎలాస్టిక్ కాన్స్టాంట్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్ అని ఇది హుక్స్ లా ప్రకారం ఈ యొక్క ఫార్ములా తెలుసుకుందాం. దీంట్లో మనకు ఎక్స్ యాక్సిస్ మీద లోడ్ అప్లై చేసినప్పుడు స్ట్రెయిన్ అనేది ఎంత ఉన్నది, ఈజ్ ఈక్వల్స్ టు వచ్చేసి ఈని ఫైండ్ అవుట్ చేయడానికి ఈని సైడ్ తీసుకొచ్చి క్యాపిటల్ ఈని తీసుకొచ్చినాం. అప్పుడు స్ట్రెయిన్ ఫార్ములా స్ట్రెస్కి స్ట్రెయిన్కి ఉన్న రిలేషన్షిప్ ఇది 1 డైమెన్షన్లో. నెక్స్ట్ 2 డైమెన్షన్లో తీసుకుందాం. 2 డైమెన్షన్లో తీసుకున్నప్పుడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ దీనిపైన లోడ్ అప్లై చేసినాం. లోడ్ అప్లై చేసినప్పుడు ఈ మెటీరియల్ ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ ఉన్న సైడ్ ఇంక్రీజ్ అయిపోతుంది లెంత్, అండ్ వై యాక్సిస్ వైపు ఉన్న ఈ బ్రెడ్త్ ఆర్ డెప్త్ అనేది ఏంటి అంటే డిక్రీజ్ అయిపోతుంది. అంటే మనకు లెంత్లో ఎక్స్ యాక్సిస్ మీద ఒక స్ట్రెయిన్ ఉంది, వై యాక్సిస్ మీద ఒక స్ట్రెయిన్ ఉంది. మనం లోడ్ ఎట్ సైడ్ అప్లై చేస్తున్నాం, దేని మీద, ఎక్స్ యాక్సిస్ మీద అప్లై చేస్తున్నాం కాబట్టి అప్లై చేసే లోడ్ ద్వారా మనం వచ్చే స్ట్రెయిన్ని లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటాం. లోడ్కి ప్యారలల్గా ఉండే సైడ్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద అప్లై చేసినాం. సో ఎక్స్ యాక్సిస్ పైన లెంత్ మనకు ఇంక్రీజ్ అయిపోయింది. దీన్ని మనం లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటాం. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, ఓన్లీ లెంత్ వైజ్. అండ్ ఈ వై యాక్సిస్ అంటే ఇది బ్రెడ్త్ ఆర్ డెప్త్. ఈ బ్రెడ్త్ ఆర్ డెప్త్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద అప్లై అయిన లోడ్కి పర్పెండిక్యులర్గా ఉంది. అంటే ఎక్స్ యాక్సిస్ మీద మనం లోడ్ అప్లై చేసినాం అనుకోండి, కంప్రెషన్ కానీ టెన్షన్ కానీ, ఇది డెప్త్ ఆర్ బ్రెడ్త్ అనేది వై యాక్సిస్ మీద ఉంది, అంటే పర్పెండిక్యులర్ ఉన్నది. సో మనం లోడ్ అప్లై చేసిన దానికి పర్పెండిక్యులర్గా ఉండే వచ్చే స్ట్రెయిన్ని అది ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ మనం ఏమంటాం, లాటరల్ స్ట్రెయిన్ అని చెప్పుకుంటాం. అప్పుడు చేంజ్ ఇన్ డెప్త్ బై ఒరిజినల్ డెప్త్ ఆర్ చేంజ్ ఇన్ బ్రెడ్త్ బై ఒరిజినల్ బ్రెడ్త్ అని చెప్పుకోవచ్చు. ఇది లాంగిట్యూడినల్ అండ్ లాటరల్ స్ట్రెయిన్. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది, అది పాయిజన్స్ రేషియో. పాయిజన్స్ రేషియోను మనం మ్యూతోనే డినోట్ చేస్తాం. దీని ఫార్ములా వచ్చేసి lateral strain by longitudinal strain. By strain. lateral strain అనేది మనకు డెప్త్ లోడ్కి పర్పెండిక్యులర్గా ఉండే డైమెన్షన్. ఈ డైమెన్షన్లో మనకు ఇది డిక్రీజ్ అయిపోయింది కాబట్టి లాటరల్ స్ట్రెయిన్ అనేది మనం నెగిటివ్ వాల్యూలో తెలుసుకుంటాం. డెప్త్ ఇంత ఉండేది, లాగినప్పుడు 2 సైడ్స్ టెన్సైల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు లెంత్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది, కానీ ఇక్కడ ఉండే డెప్త్ అనేది డిక్రీజ్ అయిపోయింది. సో మనం ఇటు సైడ్ ఉండే లోడ్ అప్లై చేసిన దానికి పర్పెండిక్యులర్ ఉన్న సైడ్ని, ఆ డైమెన్షన్ని మనం లాటరల్ అనుకున్నాం. ఆ లాటరల్ డిక్రీజ్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం మైనస్లో చూపెట్టినాం, మైనస్ లాటరల్ స్ట్రెయిన్. సో ఇప్పుడు మనం లాటరల్ స్ట్రెయిన్ తెలుసుకోవడానికి
తెలుసుకోవడానికి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ని ఫస్ట్ ఇటు పంపిస్తే మైనస్ వస్తుంది. పాయిసన్స్ రేషియో ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి మైనస్ మ్యూ ఇంటూ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఈ 3 ఫార్ములాస్ అనేటి, ఈ 4 ఫార్ములాస్ ఇవి ఇంపార్టెంట్. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనం మెటీరియల్కి లోడ్ అప్లై చేసినాం, ఒక టెన్జైల్ లోడ్ అప్లై చేసినాం అనుకోండి. లోడ్ అప్లై చేసిన సైడ్ ఉన్న వచ్చే స్ట్రెయిన్ని లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటాం. లోడ్కి పర్పెండిక్యులర్గా ఇటు సైడ్ అంటే వై యాక్సిస్ పైన వచ్చే స్ట్రెయిన్ని మనం ఈ స్ట్రెయిన్ని తగ్గిపోతుంది కదా, ఈ డెప్త్ అనేది తగ్గిపోతుంది, దీన్ని లాటరల్ స్ట్రెయిన్ అన్నాం. ఇది అండ్ మనం మెటీరియల్ మీద టెన్జైల్ లోడ్ అప్లై చేసినప్పుడు ఈ వై యాక్సిస్ సైడ్ అంటే ఇటు సైడ్ ఉండే డైమెన్షన్ ఇది డెప్త్ అనేది డిక్రీజ్ అయిపోతుంది, అంటే ఇటు సైడ్ కంప్రెసివ్ ఫోర్స్ అప్లై అయిపోతుంది. అదే మెటీరియల్ మీద మనం కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు లెంత్ అనేది తగ్గిపోతుంది అండ్ బ్రెడ్త్ అనేది పెరిగిపోతుంది. అప్పుడు మైనస్ వాల్యూలో మనం ప్లస్ తీసుకుంటాం కంప్రెసివ్ ఫోర్స్ ఉన్నప్పుడు. నెగిటివ్ టెన్జైల్ ఫోర్స్ ఉన్నాయి కాబట్టి మనం మైనస్ తీసుకున్నాం. ఈ పాయిసన్స్ రేషియో వాల్యూ అనేది జనరల్గా 0.45 టు 0.5 మధ్యలో ఉంటుంది జనరల్గా. కాకపోతే రబ్బర్కి వచ్చేసి 0.25 టు 0.33 వరకు ఉంటుంది. నెక్స్ట్ స్ట్రెస్కు స్ట్రెయిన్కు ఉన్న రిలేషన్షిప్ బిట్వీన్ 2 డైమెన్షన్ 1 డైమెన్షన్లో తెలుసుకుందాం అండ్ 2 డైమెన్షన్లో ఇప్పుడు తెలుసుకుందాం. 2 డైమెన్షన్లో స్ట్రెస్కి స్ట్రెయిన్కు ఉన్న రిలేషన్షిప్ తెలుసుకుందాం. మెటీరియల్ తీసుకుందాం ఫస్ట్. మనం మెటీరియల్ మీద ఒకటి ఎక్స్ యాక్సిస్, ఒకటి వై యాక్సిస్. టూ సైడ్స్ మనం టెన్జైల్ లోడ్ అప్లై చేస్తున్నాం. దీంట్లో స్ట్రెస్ 1, దీంట్లో స్ట్రెస్ 2 డెవలప్ అయిపోయింది. ఇక్కడ మనకు సిగ్మా 1 అప్లై చేసిన లోడ్ డెవలప్ అయినప్పుడు, సిగ్మా 1కి P1 లోడ్కి సిగ్మా 1 స్ట్రెస్ డెవలప్ అయినప్పుడు P2కి సిగ్మా 2 అయిపోయింది. సిగ్మా 1 అప్లై చేసినప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద మనకు లెంత్ పెరిగిపోయింది. ఎక్స్ యాక్సిస్కు అండ్ లెంత్ పెరిగిపోయింది కాబట్టి ఇది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అయిపోయింది. సిగ్మా 1 అప్లై చేసినప్పుడు ఈ వై యాక్సిస్ మీద ఉండేది ఈ లెంత్ అనేది ఈ సైడ్ లాగినప్పుడు ఈ లెంత్ డిక్రీజ్ అయిపోతుంది. సో లోడ్కి పర్పెండిక్యులర్గా ఉండే స్ట్రెయిన్ని మనం లాటరల్ స్ట్రెయిన్ అని చెప్పుకుందాం. సో వై యాక్సిస్ మీద మనకు లాటరల్ స్ట్రెయిన్ వచ్చింది. నెక్స్ట్ సిగ్మా 2 అప్లై చేసినప్పుడు మనకు మెటీరియల్ ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ చేస్తుంది. వై యాక్సిస్ మీద లెంత్ పెరిగిపోతుంది, వై యాక్సిస్కు ప్యారలల్గా లెంత్ పెరిగిపోతుంది. ఒరిజినల్ లెంత్ ఇదైతే దానికి ఇంక్రీజ్ లెంత్ ఇది. వై యాక్సిస్కు ప్యారలల్గా పెరిగిపోతుంది కాబట్టి వై యాక్సిస్కు మీద ఉన్న దాన్ని లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటాం. సిగ్మా 2 స్ట్రెస్ డెవలప్ అయినప్పుడు. అండ్ ఈ ఎక్స్ యాక్సిస్ మీద పర్పెండిక్యులర్గా ఉన్న లెంత్ అనేది ఏమైంది, తగ్గిపోయింది. ఇక్కడికి ఇంత ఉండేది ఇంత చిన్న అయిపోయింది. సో ఇది సిగ్మా 2కి పర్పెండిక్యులర్ ఉంది. పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న దాన్ని లాటరల్ స్ట్రెయిన్ అని అనుకుందాం. సో మనము స్ట్రెస్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఎలా ఉంది అండ్ స్ట్రెస్ అనేది వై యాక్సిస్ మీద ఎలా ఉంది అది తెలుసుకుందాం. రెండు లోడ్లు కలిపేసి
మనకి ఎక్స్ యాక్సిస్ మీదనేమో సిగ్మా 1 తోని లాంగిట్యూడినల్ అయింది, సిగ్మా 2 తోని లాటరల్ అయిపోయింది. సో ఫస్ట్ మనం లాటరల్ స్ట్రెయిన్ ఫార్ములా ఇంతకుముందు దాంట్లో ఏమని చెప్పుకుందాం, మైనస్ మ్యూ ఇంటూ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అని చెప్పుకున్నాం. ఎక్స్ యాక్సిస్ వైపు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కాబట్టి డైరెక్ట్ వచ్చేసి లెంత్ ఇంక్రీజ్ అయిపోయింది. సో మనం దాన్ని సిగ్మా 1 వల్ల ఇంక్రీజ్ అయిపోయింది కాబట్టి సిగ్మా 1/E రాసేసినాం. నెక్స్ట్ సిగ్మా 2 అప్లై అయినప్పుడు ఈ ఇంక్రీజ్ అయిన లెంత్ డిక్రీజ్ కానికి ట్రై చేస్తుంది, అంటే లాటరల్ స్ట్రెయిన్ అవుతుంది. సిగ్మా 2 వల్ల మనకు లాటరల్ స్ట్రెయిన్ అయిపోయింది కాబట్టి లాటరల్ స్ట్రెయిన్ ఫార్ములా ఏంటిది, మైనస్ మ్యూ ఇంటూ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఏంటిది, సిగ్మా 2ది. సో సిగ్మా 2 కున్న లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ మనం ఏమంటాం, సిగ్మా 2/E. నెక్స్ట్ వై యాక్సిస్ మీద సిగ్మా 1 తోని లాటరల్ స్ట్రెయిన్ బిహేవ్ అయింది, సిగ్మా 2 తోని లాంగిట్యూడినల్ అయింది. ఫస్ట్ సిగ్మా 2 తోని లాంగిట్యూడినల్ అయింది కాబట్టి సిగ్మా 2/E మైనస్ సిగ్మా 2 అప్లై అయినప్పుడు ఎక్స్ యాక్సిస్ కు ప్యారలల్ గా ఉన్న డైమెన్షన్ ఏమైంది, తగ్గిపోయింది. సో మైనస్ వై యాక్సిస్ మీద మనకి ఏమన్నా ఉన్నది, సిగ్మా 1 వల్ల వై యాక్సిస్ మీద లాటరల్ స్ట్రెయిన్ ఉన్నది. సో మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 1 వల్ల కాబట్టి సిగ్మా 1/E. ఇది స్ట్రెయిన్ 2 డైమెన్షన్ లో స్ట్రెయిన్ కి స్ట్రెస్ కి ఉన్న రిలేషన్షిప్. ఇవి స్ట్రెస్సెస్ అండ్ ఇది స్ట్రెయిన్. ఇవి 2 డైమెన్షన్. నెక్స్ట్ 3 డైమెన్షన్ చూద్దాం. సో ఇప్పుడు 3 డైమెన్షన్స్ కాబట్టి మనకు మెటీరియల్ కి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ తీసుకుంటాం. మనం 3 సైడ్స్ నుంచి ఈ ఎక్స్ యాక్సిస్ కి ఇట్ సైడ్ అండ్ వెనుక సైడ్ టెన్సైల్ లోడ్ అప్లై చేసినాం. ఎక్స్ యాక్సిస్ కూడా సేమ్, జెడ్ యాక్సిస్ కూడా సేమ్. 3 సైడ్ లైన్స్ వెళ్ళి 3 టెన్సైల్ లోడ్లు అప్లై చేసేసినాం. ఫస్ట్ మనం ఎక్స్ యాక్సిస్ మీద లోడ్ అప్లై చేసినప్పుడు ఎక్స్ యాక్సిస్ లో ఉన్న లెంత్ అనేది పెరిగిపోతుంది, వై యాక్సిస్ సైడ్, జెడ్ యాక్సిస్ సైడ్ తగ్గిపోతుంది. అంటే ఎక్స్ యాక్సిస్ మీద సిగ్మా 1 అనుకుందాం, వై యాక్సిస్ మీద సిగ్మా 2, జెడ్ యాక్సిస్ మీద సిగ్మా 3 అనుకుందాం. సిగ్మా 1 అప్లై చేసినప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద అనేది లెంత్ పెరిగిపోతుంది. అంటే లెంత్ కి లోడ్ అప్లై చేసిన దానికి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి లాటరల్ స్ట్రెయిన్స్. ఇది ప్యారలల్ గా పెరిగిపోతుంది లెంత్. పర్పెండిక్యులర్ ఉన్నాయి ఎక్స్ యాక్సిస్ కాకుండా మిగతా వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ కు పర్పెండిక్యులర్ ఉంది 90 degrees తోని. సో వై యాక్సిస్ కు, జెడ్ యాక్సిస్ కు డైమెన్షన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి దాన్ని మైనస్ లో తీసుకుంటాం లాటరల్ స్ట్రెయిన్ కింద. ఎక్స్ యాక్సిస్ కు వై అండ్ జెడ్ సైడ్ రెండు డైమెన్షన్లు పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి అవి లాటరల్ స్ట్రెయిన్ కిందకి వస్తాయి. అండ్ ఎక్స్ యాక్సిస్ మీద సిగ్మా 1 వచ్చినప్పుడు, ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ సైడ్ తగ్గిపోతాయి కాబట్టి అది మైనస్ వాల్యూలో మనం తీసుకోవాలి. అండ్ ఎక్స్ యాక్సిస్ మీద P1 అప్లోడ్ చేసినప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న లెంత్ మాత్రం పెరిగిపోతుంది. సో అది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కింద తీసుకున్నాం. అండ్ సిగ్మా 2 అప్లై చేసినప్పుడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. సిగ్మా 2 అనేది వై యాక్సిస్ మీద అప్లై చేస్తున్నాం కాబట్టి వై యాక్సిస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది లెంత్. అది మాత్రం లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అయిపోతుంది. అండ్ వై యాక్సిస్ మీద మాత్రమే పెరిగిపోతుంది, ఎక్స్ యాక్సిస్ మీద అండ్ జెడ్ యాక్సిస్ మీద లెంత్ అనేది తగ్గిపోతుంది. సో వాటిని మనం మైనస్లలో తీసుకోవాలి. అండ్ వై యాక్సిస్ కు ప్యారలల్ గా లోడ్ ఉంది అండ్ జెడ్ యాక్సిస్ కు ఎక్స్ యాక్సిస్ కు లోడ్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంది. వై యాక్సిస్ తో చూసుకుంటే 90 degrees లో ఉంది కాబట్టి లోడ్ అప్లై చేసిన దానికి 90 degrees గా ఉన్న డైమెన్షన్ ని మనం లాటరల్ స్ట్రెయిన్, అటు వచ్చే స్ట్రెయిన్ ని మనం
లాటరల్ స్ట్రెయిన్ అని చెప్పుకుందాం. సో లాటరల్ స్ట్రెయిన్ మైనస్లో తీసుకోవాలి, ఎక్స్ యాక్సిస్ మీద, జెడ్ యాక్సిస్ మీద. అండ్ సిగ్మా 3 అప్లై చేసినప్పుడు సిగ్మా 3 మనకు జెడ్ మీద అప్లై చేసినాం కాబట్టి జెడ్ ఒకటి ఇంక్రీజ్ అయిపోతుంది. జెడ్ మీద అప్లై చేసినాం కాబట్టి జెడ్కు ప్యారలల్గా సిగ్మా 3 ఉంది అన్నట్టు. సో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనేది డెవలప్ అయిపోతుంది. మిగతా జెడ్కి, ఈ యొక్క జెడ్కి ఎక్స్ 90 డిగ్రీస్లో ఉంది అండ్ జెడ్కి వై 90 డిగ్రీస్లో ఉంది, ఎక్స్ కూడా 90 డిగ్రీస్లో ఉంది. కాబట్టి పర్పెండిక్యులర్లో ఉన్నాయి కాబట్టి సిగ్మా 3 వల్ల సిగ్మా 3 P3 లోడ్ అప్లై చేసినప్పుడు డెవలప్ అయిపోయిన సిగ్మా 3 స్ట్రెస్ వల్ల మనకు ఎక్స్ యాక్సిస్ మీద అండ్ వై యాక్సిస్ మీద డెవలప్ అయిపోయే స్ట్రెయిన్ని మనం లాటరల్ స్ట్రెయిన్ అని చెప్తాం. సో అండ్ జెడ్ యాక్సిస్ మీద అప్లై చేసినప్పుడు జెడ్ యాక్సిస్ ఒకటే పెరిగిపోతుంది లెంత్, మిగతా డైమెన్షన్స్ అవి తగ్గిపోతాయి కాబట్టి ఇవి మైనస్లో తీసుకోవాలి. ఇవి ఇండివిజువల్గా అప్లై చేసినప్పుడు ఒక మెటీరియల్ యొక్క బిహేవియర్. మనం ఈ 3 కలిపి ఒకే ఈ 3 కలిపేస్తే ఈ యొక్క 3 డైమెన్షన్లో స్ట్రెయిన్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం లాటరల్ స్ట్రెయిన్ ఫార్ములా మనం ఏమనుకున్నాం, మ్యూ ఇంటూ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనుకుందాం. ఒకవేళ అది డిక్రీజ్ అయిపోతే మనం మైనస్ వాల్యూ పెట్టుకుంటాం అని చెప్పేసినాం. ఆ మైనస్ వాల్యూ ఆల్రెడీ దేనికి మైనస్ వాల్యూ వస్తుందో ఆల్రెడీ ముందే పెట్టేసుకున్నాం. సో మనం స్ట్రెయిన్ ఎక్స్ యాక్సిస్లో ఎలా ఉంది, స్ట్రెయిన్ వై యాక్సిస్లో ఎలా ఉంది, స్ట్రెయిన్ జెడ్ యాక్సిస్లో ఎలా ఉంది, ఇవన్నీ లోడ్ సిగ్మా 1 అండ్ సిగ్మా 2 అండ్ సిగ్మా 3 వల్ల వీటి యొక్క బిహేవియర్ స్ట్రెయిన్ అనేది ఎలా ఉంది టోటల్ సమ్ చేసేద్దాం. సిగ్మా 1లో ఎక్స్ యాక్సిస్ మీద లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, సిగ్మా 1 వల్ల లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కాబట్టి లాంగిట్యూడినల్ వచ్చేసి సిగ్మా 1/E. అండ్ సిగ్మా 2 వల్ల ఎక్స్ యాక్సిస్ మీద లాటరల్ స్ట్రెయిన్ అంటే మనం సైన్ ఆల్రెడీ చేసుకుందాం, మైనస్ వచ్చేసింది. లాటరల్ స్ట్రెయిన్ ఫార్ములా ఏంటిది, మ్యూ ఇంటూ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనేది ఏంది, సిగ్మా 2ది కాబట్టి సిగ్మా 2/E. అండ్ దీనిలో ఎక్స్ యాక్సిస్ అయిపోయింది. సిగ్మా 3 వల్ల ఎక్స్ యాక్సిస్ మీద మనకు లాటరల్ స్ట్రెయిన్ ఉంది. లాటరల్ స్ట్రెయిన్ అంటే దీని సైన్ మైనస్. లాటరల్ స్ట్రెయిన్ ఫార్ములా మ్యూ ఇంటూ సిగ్మా 3 వల్ల లాటరల్ స్ట్రెయిన్ ఏర్పడ్డది కాబట్టి లాంగిట్యూడినల్ ఫార్ములా వచ్చేసి సిగ్మా 3/E. అండ్ వై యాక్సిస్లో తీసుకున్నాం. వై యాక్సిస్లో మనం అప్లై చేసింది వై యాక్సిస్లో అంటే సిగ్మా 2. సిగ్మా 2లో ఉన్న వై యాక్సిస్ ఒకటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సిగ్మా 2 వల్ల లాంగిట్యూడినల్ వచ్చింది కాబట్టి సిగ్మా 2/E వేసినాం. నెక్స్ట్ సిగ్మా 1లో చూసుకున్నాం. సిగ్మా 1లో వై ఈజ్ ఈక్వల్స్ టు లాటరల్ స్ట్రెయిన్ వచ్చింది, మనకు నెగిటివ్ సైన్. లాటరల్ స్ట్రెయిన్ అంటే మ్యూ ఇంటూ సిగ్మా 1 వల్ల వచ్చింది కాబట్టి సిగ్మా 1/E. మళ్ళీ సిగ్మా 3 తీసుకున్నాం. సిగ్మా 3లో వై యాక్సిస్ మీద లాటరల్ స్ట్రెయిన్ ఉంది అంటే సైన్ మైనస్. లాటరల్ స్ట్రెయిన్ ఫార్ములా మ్యూ ఇంటూ సిగ్మా 3 వల్ల లాటరల్ స్ట్రెయిన్ వచ్చింది కాబట్టి సిగ్మా 3/E. నెక్స్ట్ జెడ్ అంటే ఫస్ట్ మనం సిగ్మా 3లో చూసుకోవాలి. సిగ్మా 3లో జెడ్ మీద లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ వచ్చేసింది. సో మనకు సిగ్మా 3/E. అండ్ సిగ్మా 1లో చూసుకున్నాం. సిగ్మా 3 అయిపోయింది. సిగ్మా 1లో జెడ్ మీద లాటరల్ స్ట్రెయిన్ వచ్చింది అంటే దీని సైన్ మైనస్ ఉంది. మైనస్ లాటరల్ స్ట్రెయిన్ ఫార్ములా మనకు మైనస్ మ్యూ ఇంటూ దేనివల్ల వచ్చింది, సిగ్మా 1 వల్ల వచ్చింది కాబట్టి సిగ్మా 1/E. అండ్ నెక్స్ట్ సిగ్మా 2లో సిగ్మా 3 అయిపోయింది, సిగ్మా 1 అయిపోయింది. సిగ్మా 2లో జెడ్ యాక్సిస్ మీద లాటరల్ వచ్చింది అగైన్ అంటే దాన్ని సైన్ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 2 వల్ల వచ్చింది కాబట్టి స్ట్రెయిన్ సిగ్మా 2/E. ఇవనేది స్ట్రెయిన్ ఇన్ మెటీరియల్ అన్నట్టు. ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద, జెడ్ యాక్సిస్ మీద
అప్లై చేసిన లోడ్ అప్లై చేసినప్పుడు σ1 σ2 σ3 P1 P2 P3 ఈ లోడ్స్ అప్లై చేసినప్పుడు ఈ స్ట్రెసెస్ డెవలప్ అయిపోయినాయి. దానివల్ల వచ్చేసి స్ట్రెయిన్స్, ఈ స్ట్రెయిన్కి ఈ స్ట్రెసెస్కి ఉన్న రిలేషన్షిప్ అనేది ఎక్స్ యాక్సిస్లో, వై యాక్సిస్లో, జెడ్ యాక్సిస్లో ఈ విధంగా ఉంటుంది. ఈ సైన్స్ అనేది మనం అప్లై చేసిన లోడ్ టైప్ ఆఫ్ లోడ్, టెన్సైల్ లోడ్ అప్లై చేసినప్పుడు మైనస్ పెట్టుకోవచ్చు, కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ప్లస్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ గురించి తెలుసుకుందాం. వాల్యూమ్ అంటే మనకేంటిది? లెంత్, బ్రెడ్త్ అండ్ డెప్త్. ఈ డెప్త్ ఈ మూడు ఎప్పుడు ఉంటాయి? 3 డైమెన్షన్లోనే ఉంటాయి. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ మూడు ఉన్నాయి కాబట్టి 3 డైమెన్షన్లో 3 సైడ్స్ మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఈ మెటీరియల్ యొక్క సైజ్ అనేది 3 సైడ్ నుంచి లోడ్ అప్లై చేసినప్పుడు పెరిగిపోతుంది. ఈ లెంత్లో ఉంది, ఈ లెంత్కి సైజుకి వచ్చేస్తుంది. అప్పుడు దీంట్లో మనకు వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోతుంది. మనం ఇంక్రీజ్ అయిపోయినప్పుడు ప్రీవియస్ది, పాతది ఏంటిది? ఇది ఒరిజినల్. అండ్ లోడ్ అప్లై చేసినప్పుడు స్ట్రెయిన్ అనేది పెరిగిపోయింది. మనకు స్ట్రెయిన్ ఫార్ములా ఏంటి? చేంజ్ ఇన్ డైమెన్షన్స్ బై ఒరిజినల్ డైమెన్షన్స్. కాబట్టి మనకి ఇక్కడ వాల్యూమ్ చేంజ్ అయిపోయింది కాబట్టి చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. ఇది వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ యొక్క ఫార్ములా. స్ట్రెయిన్కి మనకు 2 డైమెన్షన్ కాబట్టి ఇది డైమెన్షన్ లెస్. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ మిడ్ ఎగ్జామ్స్.